అటెన్షన్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీకు ఏమైనా అన్యాయం జరిగింది, మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, పోలీసులు కూడా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుండా, ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా కేసుని ఫాల్స్ అని రెఫర్ చేశారనుకోండి, అప్పుడు మీరేం చేయాలో తెలుసా? పోలీసులు ఇచ్చే ఫాల్స్ అనే రెఫర్ నోటీస్ని మీరు తీసుకోవాలా. తీసుకున్న తర్వాత ఆ డేట్ మెన్షన్ చేసిన డేట్లో మీరు కోర్టులో హాజరయ్యి మీరు ఒక అడ్వకేట్ ద్వారా ప్రొటెస్ట్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. అలా చేసుకోకపోయారనుకోండి, మీ కంప్లైంట్ అనేది క్లోజ్ అయిపోద్ది. సో ఇదనేది సాధారణంగా జరుగుతుంటుంది. పోలీసులు పొలిటికల్ ప్రెజర్ వలనో లేకపోతే అక్యూజ్డ్తో కొల్లాడి వాళ్ళ కాడ డబ్బులు తీసుకునో ఇలాగా ఫాల్స్గా రెఫర్ చేయడం అనేది సర్వసాధారణం. అది మీ ఒక్క కేసులో మాత్రమే కాదు, అది తరచూ ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. సో మీరేమీ పెద్ద ఎగ్జామ్షన్ ఏం కాదు. సో మీరు చేయాల్సినది ఏంటంటే, ఒక అడ్వకేట్ని సంప్రదించి ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేయాలి. ప్రొటెస్ట్ పిటిషన్లో మీరు మీ విట్నెసెస్తో పాటు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే, ఎవిడెన్సెస్ ఉంటే అన్నీ దాంట్లో జతపరచుకోవాలా. అలా జతపరుచుకొని మీ కేసుని మీరు మీ అడ్వకేట్ ద్వారా జరుపుకోవాలా. అలా అయితే మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది. అలా కాకపోతే మీ కేసుని, మీ కంప్లైంట్ని క్లోజ్ చేసి ఫాల్స్గా క్లోజ్ చేసేస్తారు, ఎట్టా పోలీసులు చెప్పినట్టు. ఇది అనేది ప్రొటెస్ట్ పిటిషన్ అనేది అందరికీ తెలియాలా. ఇది సర్వసాధారణం అనమాట. ఎవరైనా కేసులు పెట్టడం, తర్వాత ఏంటంటే ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుండా వాళ్ళతో కొల్లాడయి దాన్ని ఫాల్స్గా రెఫర్ చేయడం అనేది పోలీసులకి సర్వసాధారణమైన విషయం. మీరు అలాగా మీ కంప్లైంట్ అనేది క్లోజ్ కాకుండా ఉండాలంటే మీరు ఒక అడ్వకేట్ని సంప్రదించి ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోండి. అలా మీరు ఎవిడెన్సెస్తో ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తే మీ కేసు నిలబడుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ప్రొటెస్ట్ పిటిషన్ అనే విషయం గురించి మీకు తెలియజేశాను. మరిన్ని వీడియో కోసం, మరిన్ని లీగల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మీకు నా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఒక షార్ట్ ద్వారా కానీ ఒక వీడియో ద్వారా కానీ లీగల్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను. సో ఈ లీగల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్. ప్రతి ఒక్కరూ లీగల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ చదువుకొని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. సో నేను ప్రతిరోజు ఒక లీగల్ టాపిక్ గురించి నా యూట్యూబ్ ఛానల్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా యూట్యూబ్ ఛానల్లో చరిత్ర మనకి చెప్పని మహోన్నత వ్యక్తుల గురించి నేను వీడియోలు చేసి ఉన్నాను. మీకు ఒకసారి వీలైతే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.